కొంతమంది అజ్ఞానులు ఏమంటారో తెలుసా? ఏంటి డాలర్, డాలర్ కానీ మన జేబులో రూపాయే ఉంది గదా! డాలర్‌తో మనకెందుకు అంటారు. ఇదే మీ ఆలోచన. ఇదే మీ జీవితాన్ని మెల్లగా తినేస్తుంది. నిజం ఏంటంటే మీ పుట్టినప్పటి నుంచి ఉద్యోగం దాకా మీ జీవితం మొత్తం డాలర్ మీదే ఆధారపడి ఉంటుంది. మీ స్కూల్ పుస్తకం ప్రింట్ కావాలంటే కాగితం కావాలి. కాగితం తయారీకి మిషన్లు కావాలి. ఆ మిషన్లు డాలర్‌తో దిగుమతి. మీ కంపెనీ కంప్యూటర్, సాఫ్ట్‌వేర్, సర్వర్ అన్నీ డాలర్ బేస్డే. ఇప్పుడు అసలు పెద్ద విషయం వినండి. భారతదేశం కొనుగోలు చేసే చమురు రూపాయల్లో కాదు డాలర్లలో. మన ఇంటికి పాలొస్తాయి. ఎలా వస్తాయి? ట్రక్‌లో వస్తాయి. ట్రక్ దేని మీద నడుస్తుంది? డీజిల్ మీద. డీజిల్ ఎక్కడి నుంచి వస్తుంది? చమురు నుంచి. చమురు ఎలా వస్తుంది? డాలర్ ద్వారా. డాలర్ రేట్ పెరిగింది అంటే దేశం మొత్తం ఖర్చు పెరిగినట్టే. ఇంకో షాక్ ఏమిటంటే మన ప్రభుత్వం యూఎస్ ఇతర దేశాల నుంచి భారీగా లోన్‌లు తీసుకుంది. లోన్ అంటే ఏమిటి? ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్. ఇప్పుడు డాలర్ రేట్ పెరిగితే కొత్త లోన్ తీసుకోకపోయినా పాత లోన్ మీద ఇంట్రెస్ట్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. ఇంకా స్టూడెంట్స్ సంగతి చెప్పాలా? అమెరికాలో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్ డాలర్‌లో లోన్ తీసుకుంటారు. ఈరోజు 10,00,000 ఉన్న లోన్ డాలర్ పెరిగితే రేపు అదే లోన్ 12,00,000 అవుతుంది. అదే చదువు, అదే జాబ్, అదే సంపాదన. కానీ లోన్ మాత్రం పెరుగుతుంది. ఏ తప్పు లేకుండా. ఇప్పటికైనా అర్థమైందా? డాలర్ మనకెందుకు ముఖ్యమని? ఇది వార్త కాదు. ఇది రాజకీయము కాదు. ఇది మీ జీవిత గణితం. అందుకే ప్రస్తుత ప్రభుత్వం డాలర్, రూపాయి మీద ఎక్స్‌ట్రా ఫోకస్ పెట్టాల్సిందే. నిజం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది వినోదం కాదు వాస్తవం.